ఇప్పుడే కౌశిక్ రెడ్డి గారి కంప్లైంట్ మీద సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకించి గచ్చిబౌలి పోలీసులు 307 ఎఫ్ఐఆర్ మిగతా అన్ని రిలవెంట్ సెక్షన్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. తప్పకుండా నిందితుల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పారు. సో ఇది ముమ్మాటికి ఇది వైఫల్యమే, దీంట్లో డౌటే లేదు. అది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిండు, లేకపోతే మాత్రం ఇట్లా జరిగేది కాదు. కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరగబోతుందని, తనకు రక్షణ కావాలని, అదేవిధంగా అక్కడ అరకపూడి గాంధీ గారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే ప్రత్యేకించి నేను కౌశిక్ రెడ్డిను మా ఇంటికి వస్తలేవు కదా, నేనే మీ ఇంటికి వస్తా అని చెప్పి అనుచరులతో సహా ఇక్కడికి వందల మంది అనుచరులతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధంలో పెట్టి, ఆయనను బాధితుని గృహ నిర్బంధంలో పెట్టి నిందితులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆయన నిజాంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. నిజాంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు మరి మధ్యలో ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 10 కిలోమీటర్లు ఎస్కార్ట్తో వచ్చిండు. ఆయన దగ్గర గన్మెన్లు ఉన్నారు, చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్న పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి మరీ కొట్టిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం ఈయనను చంపాలనే ప్లాన్ వేసి ఇలా అరకపూడి గాంధీ వీళ్ళందరూ వచ్చిండ్రు. మరి అక్కడ గేటెడ్ కమ్యూనిటీకి పెద్ద గేట్ ఉన్నది, దాని ముందర వందల మంది పోలీసులు ఉన్నారు. మరి ఒక్క లాఠీచార్జ్ ఎందుకు చేయలేదు? అక్కడ వీళ్ళందరినీ ఒక 500 మీటర్ల దూరంలోనో 1 కిలోమీటర్ దూరంలో ఎందుకు ఆపలేదు? నిందితులను ఎంతమంది ఉన్నారు? 100 మంది, 200, 150 మంది ఉన్నారు. పోలీసులు కూడా అంతమంది ఉన్నారు కదా, ఆపాలి కదా. రేపు మరి చంపాలని వచ్చిండ్రు. మరి ఒకవేళ ప్రమాదం అయి ఉంటే ఆయన అదృష్టవంతుడు కాబట్టి బతికిపోయిండు. ఆయన ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ కూడా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు. అద్దాలు వాళ్ళకి కొట్టి, ఆయన బెడ్రూమ్ అద్దాలు వాళ్ళకి కొట్టిండ్రు. ఇంత అన్యాయం అండి. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి హోంమంత్రి శాఖ తన దగ్గర హోంమంత్రిత్వ శాఖ దగ్గర పెట్టుకొని ఇంత ఘోరం అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడుతుంటే వాటికి సమాధానాలు చెప్పలేక వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం, గుండాలతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక లాఠీచార్జ్ చేయలేరా? వాళ్ళందరినీ ఆపలేరా? ఎందుకు ఆపలేదు? కానీ దాడి ఘటనపై పోలీసులు సుమోటో కింద నమోదు చేశారు. 30 మందిపై కూడా కేసు నమోదు చేశాం, అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అంటే మీరేమన్నా ఒక్క నిమిషం, తప్పకుండా ఆల్టర్ అయింది. అందుకు మేము పోరాడినందుకే ఆల్టర్ అయింది. ఇప్పుడు ఆల్టర్ ఏం సెక్షన్? ఇప్పుడు 307 పెట్టారు, 307 కూడా పెట్టారు. సో ఇప్పుడు 307 అంటే ఒకప్పుడు 307, ఇప్పుడు 109 క్లాజ్ 1 అయింది. ఆ సెక్షన్స్ అన్ని కూడా పెట్టిండ్రు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆయన్నేమో దాడి చేసి బాజాప్తా బట్టపగలే దాడి చేసి 40-50 మందితో దాడి చేసి ఆయననేమో నార్సింగి పోలీస్ స్టేషన్లో మంచి చాయ్ బిస్కెట్లు ఇచ్చి ఆయనకేమో 41A నోటీస్ అంటే 35 క్లాజ్ 3 బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు. మమ్మల్ని ఏమో అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి తీసుకుపోయినరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు మాజీ మంత్రులు ఉన్నారు, అందులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినా తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి. మేము ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసింది కాబట్టి మీరు ఇక్కడితో విరమిస్తారా, లేదంటే ఫర్దర్గా మీరు? మా పోరాటం తప్పనిసరిగా అరకెపూడి గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా, వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది. మా దగ్గర స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టినరు. పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు, పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు. పోలీసులనే కొడుతున్నారండి. ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసిండ్రు. ఎట్లా వదిలేసిండ్రు? అంత కొట్టిన పోలీసులు మరి అరకపూడి గాంధీని జైలుకు పంపించాలిగా, వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలుకు పంపించాలిగా. ఎట్లా పంపించలేదు? వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి. పోలీసులు సోమోటో చెప్పినప్పుడు పోలీసు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకోవచ్చుగా కంప్లైంట్. ఆయన మాత్రం బాజాప్తా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది. ఆయన చాయ్ బిస్కెట్ దాగి తనపైనే దాడి చేసింది. ఎట్లా చెప్తాడు? ముందు దాడి చేసింది ఆయన. ఇంటి దగ్గరికి మేము వచ్చినామా? మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చిండా? ఈ దాడి ఎక్కడ, ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది. అరకపూడి గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టిండు. వాళ్ళే వందల మంది వచ్చి కొట్టిండ్రు. అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లా ఇస్తున్నారు పోలీసులు? ముందు జైలు ఉండాలి. ఆయన స్టేట్మెంట్లు కాదు, జైలు ఉండాలి. మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి. అతన్ని అది తీసుకొచ్చి 41 నేను నోటీస్ ఇచ్చేస్తే అయిపోతుందా? మేము అదే మా కేసు రిజిస్టర్ చేయమని చెప్పి రిజిస్టర్ చేశారు. తప్పకుండా అరెస్ట్ చేస్తామని వారు హామీ ఇచ్చారు.